హాయ్ అండి అందరికీ. ఎప్పుడు మిర్చి బజ్జీ కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా మనం వంకాయ బజ్జీ చేసుకుందాం. ముందు నీళ్ళు తీసుకుని కళ్ళుప్పు వేశాను నేను. ఈ వంకాయలన్నీ చక్కగా పీలర్తో చక్కగా చెక్కేసి చక్కగా గీతలు పెట్టి కట్ చేసుకోవాలండి. సన్నగా అలాగ ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. అలా కట్ చేసుకుంటే మనం బజ్జీ వేసుకుంటే అలా అన్ని వంకాయలన్నీ చెక్కేసి చక్కగా కట్ చేసేసి నీళ్ళల్లో వేస్తున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను, లేదంటే కండ్ర వచ్చేస్తాయి కదండి, అందుకని చెప్పేసి నీళ్ళల్లో వేస్తున్నాను. అలా చూడండి, అలా కట్ చేయడం వల్ల ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట మనం బజ్జీ వేసుకుంటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను శనగపిండి బియ్యం పిండి తీసుకున్నా, కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా, మనం చికెన్ మసాలా అలా చేసుకుంటాం కదండి, అది కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసి కలిపేసుకుందాము. అవన్నీ కలిపేసి ఒకసారి వాటర్ పోసి కలిపేసుకుందాం. మనకు మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామండి, అలా కలుపుకోవడమే. ఇప్పుడు నేను వామ్ వేస్తున్నాను, ఒక స్పూన్ వామ్ వేసాను, కలిపేసాను. కొంచెం మనం బజ్జీలు వేసుకునే ముందు కొంచెం వంట సోడా, పెద్ద తినే సోడా కొద్దిగా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ బజ్జీలు వంకాయలని దానిలో ముంచేసి నేను బ్రెడ్ పౌడర్ తయారు చేసుకున్నానండి. నేనే బ్రెడ్ని కొంచెం వేడి చేసి మిక్సీ చేశాను అనమాట, అటు పౌడర్ లాగా. దానిలో కొంచెం కలిపేసి ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. ఇలా బజ్జీలన్నిటిని కూడా రెడీ చేసేస్తున్నాను, వంకాయ బజ్జీలన్నిటిని కూడా. ఒకసారి మీరు ఇలా కొత్త వంటకం ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆయిల్ హీట్ చేసేసుకున్నాను, ఇప్పుడు వేసేస్తున్నానండి అన్నీ. చాలా అంటే చాలా ఎడల్పుగా పెద్దగా బాగా వస్తాయండి బజ్జీలు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు మిర్చి బజ్జీనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మంచి కలర్ వచ్చేలా వేపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మంచిగా వేగిపోయి తీసేస్తున్నాను. ఇలా అన్నిటినీ వేపేసుకోవటమేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.